అరే కిట్టు, ఓయ్ కిట్టు, ఓయ్ పోడా ఏడున్నోరా? చెప్పే గంటను అర్థమేంది? అర్థం పోడా గంట పిలిచిన పలకమేంద్ర నీ చెవులలో సీసం పోసిరారా ఓరైనా? నీ అమ్మ ముచ్చటేంది చెప్పే? అట్ట కాదు కానీ వినాయక చవితి వస్తుంది కాదురా, ఆ సట్టున ప్యాంటు కుట్టించుకుందుగా మల్లికార్జున అంకుల్ దగ్గరికి పోయి కొలతలు ఇచ్చి రాపో బిడ్డ. నీ అమ్మని అన్న దగ్గరికి పోనీ, మొన్న సొట్టుకున్న ప్యాంట్ ఇస్తే మొత్తం టైట్ టైట్ బిర్రుగా కుట్టి పాడైంది, ఏం మంచిగా లేదాయే. మా ఫ్రెండ్స్ అందరు నవ్విందిలే అమ్మ. అవును రో నిజమే, ఒక కవిత అంటున్నదిగా మంచి గుర్తుందట, పక్కింటి చింటుగాడు మల్లిగాడు వాళ్ళందరూ గుట్టించుకున్నారు పోరగాళ్ళు. ఇక నువ్వు కూడా దాన్ని ఇస్తావా? కాసంతకు 50-100 ఎక్కువ తీసుకుంటది, ఇక మంచిగా గుడితే అదే చాలు. ఏమోనే ఇద్దాంపా అమ్మ, నువ్వు కూడా రావే, గాండి నాకు తెలియదు. సరే ఆగురా, వనజ అంటే పిలిచింది, ఇప్పుడే పోయేస్తా. వనజా, ఓ వనజా, ఓ పోరే బయటికి రాయే, పిల్లిస్తా కూడా ఇంట్లో ఉన్నావు. దాని మొదలారా దాని మీద మన్ను పోయే దాని పుట్టుడు నాశనంగా అనో ఎట్ట పాడైంది దరిద్రం ముండా. అగో ఓ పోరి, ఏమైందే గంటగనం తీట పడుతుంది? ఓళ్ళని తిడతానవే గంటగనము. గది లేదానగా తిప్పుడు ఆడి బౌరుబ్బుల్దిగా కవిత. ఎట్ట పాడైంది, ఎట్ట గుడి సచ్చింది చూడేది నా జాకెటు. ఇచ్చి పాడు వేసింది, నీ అవ్వ 100 రూపాయల జాకెట్ ముక్క వేస్ట్ అయింది. నేనేం చేయాలి ఇప్పుడు? అడుగుతానేమో గామనే కోపాన్ని పడతా ఉండే, నా జాకెట్ ఆది ప్రకారమే కుట్టిన అంటా ఉండే. దాని మొదలారా దాని మీద మన్ను పోయా కుట్టి కూడి మంచిగా దొబ్బింది 150 రూపాయలు. అబ్బా కొడుక, 150 రూపాయలు తీసుకుంటానా జాకెట్ కుట్టినందుకు? మరి అంటావు 150 తీసుకుంటాంది బౌరుబ్బుల్ది. అంతేందుకే, మొన్నటికి మొన్న గమా మల్లిగానికి షర్టు కుట్టిద్దామని పోయిన్నే, పోతే గింతంత షర్టు పొరడెంతున్నాడవ్వా. క్లాత్ నేనే కొన్నా, అన్ని నేనే కొన్నా, మొత్తం కొని ఇచ్చినందుకు దానికి కొలతలు తీసుకొని కుట్టినందుకు పోరగానికి 250 పెట్టి తీసుకున్నదే. గదే 250 పెట్టే సొక్క రాకపోవునా అక్క? అబ్బా కొడకగా మల్లికార్జున 150కే కుడతాడు కాదే. నీ అవ్వ మొన్న మల్లికార్జునకి ఇస్తే మొత్తం పాడి చేసిండు మా పోరగానికి, బిర్రు గుట్టిర్రాట. మా ఫ్రెండ్స్ అందరూ నవ్విల్లాట, పోరగాడు బాగా బాధపడ్డాడు. ఇక చేసేది ఏం లేక దీనికి ఆడికి పోదామన్నా కానీ నువ్వు పిలిచినావు కానీ బాంబిగా ఆడికి పోరా నీ పోరగాని తీసుకొని. ఇక కుట్టు కూలి పెట్టిన పైసలతోని కుట్టిన బట్టలే వస్తాయి కాదే. పోయి ఇక దుకాణానికి పోయి మంచి సొక్కోటి ప్యాంట్ తోటి పొరగాడికి తీసుకో. ఇంకా అదే పని చేస్తానే, పోరగాని దుకాణానికి తీసుకొని పోతా. ఇక 500 షర్టు ప్యాంటు వంట వానికి ఇష్టంగా వారి ఏదైనా తీసుకొని ఏం చెప్తిగా. సరేనే ఇక పోయేత్త పిల్ల, జాగ్రత్త మరి పైలం. అబ్బా అచ్చినవానే అమ్మ, బాగా ఆగలైతుంది, అన్నం పెట్టే పెడతా. కానీ ఇప్పుడే వాళ్ళ చంటి వాళ్ళ ఇంటికాడికి పోయి వచ్చిన, గామ మంచిగా గుర్తలేదట కాదరా కవిత. బాగా ఎక్కువ తీసుకుంటుందట, కుట్టే బట్టలతోటి మంచిగా పోయి షర్టు ప్యాంటు కొనుక్కోవచ్చట. ఏమంటావు? దుకాణానికి పోదాం పాయిగా.